Good morning, everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. Welcome to the brand new series Samachar, a comprehensive coverage of 12 months current affairs for Telangana Group 1 mains students. So, ఈ రోజు ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి WTO's అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకేనా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఫార్మా సెక్టర్. ఓకేనా, ఫార్మా సెక్టర్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. సో టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్పి వీటిని పిలుస్తాము. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, అండ్ నెక్స్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, థర్డ్ వన్ వచ్చేసరికి ఫార్మా సెక్టర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. ఓకేనా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. ఐ హోప్ మీ అందరికీ ఈ టాపిక్ తెలుసని అనుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం పదండి. సో మనం ఎక్కువగా దేన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము అంటే క్రూడ్ ఆయిల్. దేనికోసం చేసుకుంటాము? ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. సో క్రూడ్ ఆయిల్ నుంచి మనం పెట్రోల్ని డీజిల్ని తయారు చేస్తూ ఉంటాం. సో ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుంది మన ఎకానమీలో. ఓకేనా, రైట్. సో అప్పుడప్పుడు ఏం జరగచ్చు అంటే ఈ క్రూడ్ ఆయిల్ యొక్క సప్లై చైన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. సో దీని ద్వారా ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ పెరిగిపోయాయి. బట్ ఆఫ్ కోర్స్ రష్యా మనకి కొంచెం ఫ్రెండ్ లాగే ఉంది కాబట్టి మనకి క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ని నార్మల్ ప్రైజెస్కే ఇచ్చారు. ఎందుకంటే వేరే వాళ్ళు శాంక్షన్స్ విధించినా సరే మనం విధించలేదు, అండ్ మనం రష్యాకి అగెనిస్ట్గా కూడా ఓటు వేయలేదు కాబట్టి సో చక్కగా మనకి క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ అనేవి నార్మల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇటువంటి టైమ్స్లో అంటే ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావచ్చు, ఈ సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఈ టైంలో మనం సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు నుంచే ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన స్టాక్స్ని మన కంట్రీలో మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ క్రూడ్ ఆయిల్ స్టాక్స్. ఎనర్జీ సెక్యూరిటీ. ఓకేనా. సో ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనం క్రూడ్ ఆయిల్ యొక్క స్టాక్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము ఎమర్జెన్సీ పర్పసెస్లో యూజ్ చేసుకోవడానికి. సో వాటిని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో 3 స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. ఓకేనా, 3 స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నంలో ఒకటి, మంగళూరులో ఒకటి, అండ్ పాడూరులో ఒకటి. విశాఖపట్నం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉంది, మ్యాంగ్లూరు వచ్చేసరికి కర్ణాటక, పాడూరు వచ్చేసరికి కూడా కర్ణాటకనే. సో అప్కమింగ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ వచ్చేసరికి 2 అన్నమాట. సో 2 స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము కొత్తగా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చండీకోల్. ఇది ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాడూరు, ఇది కర్ణాటకలో ఉంది. సో ఆల్రెడీ పాడూరులో ఒకటి ఉంది, ఇప్పుడు ఇంకోటి కూడా రాబోతుంది. సో పాడూరులో 2 స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉండబోతున్నాయి. ఓకేనా. సో ఎగ్జిస్టింగ్ వచ్చేసరికి 3, అప్కమింగ్ వచ్చేసరికి 2. సో ఈ పాయింట్స్ కూడా మీరు రాస్తే బాగుంటుంది అనమాట మెయిన్స్లో. విశాఖపట్నం, మంగళూరు, పాడూర్, చండీకోల్ అండ్ పాడూర్. ఓకేనమ్మా, రైట్. సో అసలు ఈ పర్టికులర్ టాపిక్ న్యూస్లోకి ఎందుకు అపియర్ అయిందంటే India plans to build its first privately managed strategic petroleum reserve by 2029 to 2030, allowing the operator to freely trade the stored oil. Indian Strategic Petroleum Reserve Limited has invited bids to construct 2.5 million tons of underground storage in Paduru, Karnataka. So upcoming strategic petroleum reservesలో పాడూరు కర్ణాటక ఒకటి ఉందని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఓకేనా. సో ఎవరు ఇన్వైట్ చేశారంటే ISPRL వాళ్ళు. సో బిడ్డింగ్ని ఇన్వైట్ చేశారు. సో ఈ పాడూరులో కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోయే ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఏదైతే ఉందో దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికి 2.5 మిలియన్ టన్స్,
అండ్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకురాబోతున్నారు. సో 2029, 2030 కల్లా దీన్ని ఫినిష్ చేయబోతున్నారు. ఓకేనా. సో ఈ నేపథ్యంలో ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అనే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాము. సో రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాం పదండి. సో వాట్ ఈజ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్? సో ఇట్ ఈస్ ఎ స్టాక్ పైల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మెయింటైన్డ్ బై ఎ కంట్రీ to ensure energy security in the event of an emergency such as a significant disruption in oil supplies. సో క్రూడ్ ఆయిల్ సప్లై షాక్స్ అప్పుడప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి, సప్లై చైన్స్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎనర్జీ సెక్యూరిటీ కానీ మనం ఉంచుకోవాలి అంటే సో ఏ కంట్రీ అయినా సరే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్కి సంబంధించిన రిజర్వ్స్ని స్టాక్స్ని మెయింటైన్ చేయాల్సిందే. సో దాన్ని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అని చెప్పి పిలుస్తుంటాం. The Indian government established the Indian Strategic Petroleum Reserve Limited, ISPRL. సో ఇందా మాట్లాడుకున్నాం కదా, వీళ్ళే కదా ఈ బిడ్డింగ్ ప్రాసెస్ని ఇన్వైట్ చేశారు 2.5 మిలియన్ టన్స్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ని. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2004లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకోసం? టు క్రియేట్ అండ్ మేనేజ్ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఫర్ క్రూడ్ ఆయిల్. సో కరెంట్ స్టేటస్ చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా హ్యాస్ 3 ఆపరేషనల్ ఎస్పీఆర్ ఫెసిలిటీస్. సో కెపాసిటీ అంతమ్మా మూడిటి యొక్క కెపాసిటీ వచ్చేసరికి 5.3 మిలియన్ మెట్రిక్ టన్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? విశాఖపట్నం, మంగళూరు అండ్ పాడూరు. దీస్ రిజర్వ్స్ కెన్ సస్టైన్ అప్రాక్సిమేట్లీ 9.5 days ఆఫ్ నేషనల్ ఆయిల్ డిమాండ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. సో ఎమర్జెన్సీ టైంలో మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్స్ ఆగిపోయినప్పుడు, సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినప్పుడు మనకి ఈ ఎగ్జిస్టింగ్ 5.3 మిలియన్ మెట్రిక్ టన్స్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది ఎన్ని రోజుల వరకు మనకి సరిపోతుంది అంటే 9.5 days వరకు మనకి సరిపోతుంది. ఇన్ జూలై 2021 ద ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 additional SPR ఫెసిలిటీస్ ఎక్స్పాండింగ్ ద టోటల్ కెపాసిటీ బై 6.5 మిలియన్ మెట్రిక్ టన్స్. దీస్ న్యూ ఫెసిలిటీస్ ఇంక్లూడ్ ఎ రిజర్వ్ ఇన్ చండీకోల్, ఒడిశాలో ఉంది, అండ్ ఏ 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎక్స్పాన్షన్ ఇన్ పాడూరు, ఇది కర్ణాటకలో ఉంది. సో ఇవి అప్కమింగ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనమాట ఇండియాలో. So developed under a public-private partnership model, these new facilities will allow for commercial use while ensuring the government retains first rights to the stored oil in case of shortages. సో ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఉంటాయి అన్నమాట. సో ప్రైవేట్ పీపుల్ కొంతకాలం వరకు ఓనర్ లాగా ఉండి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని రన్ చేసుకొని ప్రాఫిట్స్ని సంపాదించి ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. బట్ ఈ పర్టికులర్ ప్రైవేట్ పర్సన్ ఓనర్గా ఉన్నంతసేపు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ వస్తే ఆ క్రూడ్ ఆయిల్ మీద ఫస్ట్ ఇమీడియట్ రైట్స్ అనేవి గవర్నమెంట్కి ఉంటాయి, ఆ తర్వాత ప్రైవేట్ పర్సన్కి ఉంటాయి. అంతేగాని ప్రైవేట్ పర్సన్ గవర్నమెంట్ మాట వినకుండా నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటాను, లేకపోతే నేను వేరేది ఏదైనా ట్రేడింగ్ చేసుకుంటాను, బిజినెస్ యాక్టివ్ లాగా రన్ చేసుకుంటాను అంటే కుదరదు. ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఫస్ట్ రైట్స్ కూడా గవర్నమెంట్గా ఉంటుంది, ఆ తర్వాతే ప్రైవేట్ పర్సన్కి. ఓకేనా? రైట్. అసలు మనకెందుకు ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కావాలి? వాట్ ఈస్ ద నీడ్? ఫస్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియా ఇంపోర్ట్స్ అబౌట్ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ డిమాండ్స్. ఓకేనా? సో మన యొక్క క్రూడ్ ఆయిల్ నీడ్ని 100% తీసుకుంటే దీంట్లో 20% మాత్రమే మన దగ్గర ప్రొడక్షన్ జరుగుతుంది, 80% మనం ఇంపోర్టే చేసుకుంటున్నాం. ఎనీ డిస్రప్షన్ ఇన్ సప్లై కెన్ సివియర్లీ ఇంపాక్ట్ ద ఎకానమీ అండ్ డైలీ లైఫ్. సో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఏ కుషన్ అగేన్స్ట్ సచ్ డిస్రప్షన్స్. ఓకేనా? సో ఇటువంటి కష్టకాలంలో ఈ రిజర్వ్స్ మనకి బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మనకి ఈ క్రూడ్ ఆయిల్ యొక్క సప్లై అనేది డిస్టర్బ్ అయింది అనుకోండి, దీంతో పాటు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కూడా లేవనుకోండి, అప్పుడేమవుతుంది? మన ఎకానమీ మీద, మన యొక్క డైలీ లైఫ్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్, ప్రైస్ స్టెబిలిటీ. SPR can help stabilize domestic oil prices during periods of high volatility in international markets, protecting consumers and businesses from sudden price spikes. సో రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. బట్ రష్యా మనకి ఫ్రెండ్ కాబట్టి నార్మల్ ప్రైజెస్కి మనకి అమ్మటం జరిగింది. సో బ్యారెల్స్ అనేవి నార్మల్ ప్రైజెస్కే వచ్చాయి. ఒకవేళ మనకు కూడా హై ప్రైజెస్కి అమ్మితే ఏమవుతుంది? క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఆటోమేటిక్గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. అవునా? సో ఇలా ప్రైజెస్ అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా కస్టమర్స్ లేకపోతే బిజినెస్ ఓనర్స్ నష్టపోకుండా ఉండాలి అంటే ఈ ప్రైజెస్ని స్టేబుల్గా ఉంచాలి. సో ఎప్పుడైతే మనకి సప్లై తగ్గుతుందో ఆ తగ్గిన సప్లైని మనం సాటిస్ఫై చేయడం కోసం ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, న్యాచురల్ డిజాస్టర్స్. ఇండియా is prone to natural disasters such as cyclones and floods that can disrupt domestic oil production and distribution. SPR facilities can ensure a steady supply during such events.
ఫర్ ఎగ్జాంపుల్, ద యునైటెడ్ స్టేట్స్ రిలీజ్డ్ ఆయిల్ ఫ్రమ్ ద ఎస్పీఆర్ టు అడ్రస్ సప్లై డిస్ట్రప్షన్స్ కాజ్డ్ బై హరికేన్ కట్రీనా, విచ్ డ్యామేజ్డ్ క్రిటికల్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో. సో డొమెస్టిక్ ప్రొడక్షన్ జరుగుతుంది మన ఇండియాలో 20%, అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేస్తూ ఉంటాం, అవునా? సో ఒకవేళ ఏదైనా ఒక డిజాస్టర్ ద్వారా ఈ డొమెస్టిక్ ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ డ్యామేజ్ అయింది అనుకోండి, సో సప్లై అనేది తగ్గిపోతుంది. సో దట్ కొంచెం ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సిందే. సో అటువంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే ఈ ఎస్పీఆర్ రిజర్వ్స్లో ఉన్న ఈ క్రూడ్ ఆయిల్ మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో యూఎస్ఏ వాళ్ళు కూడా సో వాళ్ళ దగ్గర కట్రీనా అనే హరికేన్ వచ్చినప్పుడు సో వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా డ్యామేజ్ అయితే సో ఈ రిజర్వ్స్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్, జియోపొలిటికల్ టెన్షన్స్. కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజియన్స్ కెన్ లీడ్ టు సప్లై షార్టేజెస్. ఎస్పీఆర్ ఫెసిలిటీస్ కెన్ హెల్ప్ ఇండియా మేనేజ్ ఇట్స్ ఆయిల్ నీడ్స్ డ్యూరింగ్ జియోపొలిటికల్ క్రైసిస్. ఫర్ ఇన్స్టాన్స్, ద 1973 ఆయిల్ క్రైసిస్ అండ్ ద ఇరానియన్ రెవల్యూషన్ ఇన్ 1979 led to significant spikes in oil prices globally. సో ఈ క్రూడ్ ఆయిల్ని మనకి సరఫరా చేసే కంట్రీస్ కొంతమంది ఉంటారు, అండ్ వరల్డ్ వైడ్గా ఈ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ కూడా కొంతమంది ఉంటారు. సో అక్కడ ఒకవేళ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేవి సరిగ్గా లేకపోతే సో వాళ్ళు మనకి సప్లై చేసే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోతాయి. సో ఇటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ రిజర్వ్స్ని మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, కాంప్లైన్స్ విత్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిక్వైర్మెంట్స్. A member of the International Energy Agency is required to maintain emergency oil reserves equivalent to at least 90 days of net oil imports. As of February 2024, India's oil stocks, including SPR volumes, covered 66 days of consumption. Expanding SPR capacity will help India meet this requirement and could pave the way for full International Energy Agency membership. ఓకేనా? సో ఏదైనా ఒక కంట్రీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో మెంబర్గా ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి. సో ఆ ఆయిల్ రిజర్వ్స్ అనేవి 90 days వరకు అవి మీట్ అవ్వాలన్నమాట, ఓకేనా? నెట్ ఆయిల్ ఇంపోర్ట్స్, వాళ్ళకి నెట్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ నెట్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి పర్ డే మనం ఎంతెంత చేసుకుంటున్నామో అలా 90 daysకి ఎంత అమౌంట్ అయితే చేసుకుంటున్నామో అంత అమౌంట్ మనం ఆయిల్ రిజర్వ్స్లో మెయింటైన్ చేయాలన్నమాట, ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో మన యొక్క కెపాసిటీ వచ్చేసరికి 66 days ఆఫ్ కన్జంప్షన్ వరకు మన దగ్గర ఉంది. సో దీన్ని మరింత ఎక్స్పాండ్ చేసుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో మనకి ఫుల్ మెంబర్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఎస్పీఆర్స్ గివ్ ఇండియా ఏ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇన్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్. ద ఎబిలిటీ టు రిలీజ్ ఆయిల్ ఫ్రమ్ రిజర్వ్స్ డ్యూరింగ్ సప్లై షార్టేజెస్ ఆర్ ప్రైస్ స్పైక్స్ కెన్ హెల్ప్ స్టెబిలైజ్ డొమెస్టిక్ మార్కెట్స్ అండ్ ఎగ్జర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్. For example, in November 2021, the US authorized the release of 50 million barrels of crude oil from its SPR to reduce international crude oil prices. So supply, demand. సప్లై అలా బాగా పెరిగిపోయి డిమాండ్ అలాగే ఉందనుకోండి, ఏమవుతుంది? ప్రైజెస్ తగ్గుతాయి. ఒకవేళ సప్లై తగ్గి డిమాండ్ అలాగే ఉందనుకోండి, ఏమవుతుంది? ప్రైజెస్ పెరుగుతాయి, అవునా? సో ఎప్పుడైనా సరే ఈ క్రూడ్ ఆయిల్ యొక్క సప్లై బాగా తగ్గిపోయింది అనుకోండి, సో డిమాండ్ అలాగే ఉందనుకోండి, సో ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా రైజ్ అయిపోతాయి. సో ఈ ప్రైజెస్ని కంట్రోల్ చేయడానికి యూఎస్ఏ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ యొక్క రిజర్వ్స్ నుంచి 50 million barrelsని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో సప్లై అనేది పెరిగింది, డిమాండ్ అలాగే ఉంది, మళ్ళీ ప్రైజెస్ అనేవి కంట్రోల్ అవటం అనేది జరిగింది, ఓకేనా? సో దీనివల్ల స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి? ఇన్ 2020, ఇండియా క్యాపిటలైజ్డ్ ఆన్ లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ టు ఫిల్ దీస్ రిజర్వ్స్ టు కెపాసిటీ, achieving significant cost savings estimated at around 5,000 crores. This helped conserve foreign exchange reserves and reduced the burden on government's fiscal resources. సో 2020లో ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గాయి అన్నమాట, ఓకేనా? సో ప్రైజెస్ అనేవి తగ్గాయి. సో తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేసాము అంటే వాటిని పర్చేజ్ చేసుకొని మన యొక్క రిజర్వ్స్లోకి ఫిల్ చేయడం అనేది జరిగింది, మన యొక్క కెపాసిటీని పెంచుకోవడం జరిగింది. సో ఇలా ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయో ఆ టైంలోనే మనం పర్చేజ్ చేసి స్టోర్ చేసుకుంటామో మనకి చాలా అంటే చాలా కాస్ట్ సేవింగ్ జరుగుతుంది. సో 2020లో మనం తీసుకున్న ఈ బ్రేవ్ స్టెప్ ఏదైతే ఉందో, ఓకేనా? సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తక్కువగా ఉన్నప్పుడు మనం పర్చేజ్ చేసి స్టోర్ చేసుకున్నాం కదా, సో ఈ బ్రేవ్ స్టెప్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి 5,000 crores సేవ్ అయ్యాయి, ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్. మరి ఇష్యూస్ ఏంటి? ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ద్వారా మనం ఫేస్ చేసిన ఇష్యూస్, ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, హై క్యాపిటల్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. The initial cost for constructing the SPR facilities was significantly underestimated. For instance, the estimated cost for phase 1 was 23.97 billion rupees, under 24 billion rupees anamata,
which later revised to 41 billion rupees. The operation and maintenance costs are borne by the Government of India, adding to the financial burden. In the fiscal year 2019 to 2020, the Indian Strategic Petroleum Reserves Limited recorded a net loss of 1 billion rupees. సో ఇనీషియల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా సరే ఎక్కువగా మనం ఖర్చు పెట్టాలి. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా దీని యొక్క ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్లు కూడా ఎక్కువే అనమాట. సో ఫేజ్ 1లో మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత ఉంది అంటే 24 బిలియన్ రూపీస్. తర్వాత ఎంతకి పెరిగింది? 41 బిలియన్ రూపీస్కి పెరిగింది. అండ్ ఎస్పీఆర్స్ని చూసుకునే బాధ్యత ఎవరిదమ్మా? ఐఎస్పిఆర్ఎల్. సో ఐఎస్పిఆర్ఎల్ ఏదైతే ఉందో ఇది లాసెస్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ లిమిటెడ్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ప్రైస్ స్టెబిలైజేషన్. SPRs may not effectively stabilize prices in all situations. For example, the US released 50 million barrels in November 2021, but oil prices still increased by $1 per barrel after the announcement. ఓకేనా? సో మనం అనుకున్నంత ఎఫెక్టివ్గా ఇది పని చేయకపోవచ్చు ప్రైజెస్ని స్టేబుల్గా ఉంచడానికి. నెక్స్ట్, ప్రెషర్ ఫ్రమ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. Industrialized countries have pressurized large importers like India and China to share the global burden of holding SPR reserves by increasing their capacity to address global price spikes or supply disruptions. This adds to financial and logistical pressures on these countries. ఓకేనా? సో ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇండియా అండ్ చైనా లాంటి దేశాలని, అంటే ఈ రెండు కంట్రీస్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, సో సప్లై తగ్గిపోతుంది. సో ఎక్కువగా మీరే ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా అదర్ కంట్రీస్కి సప్లై తగ్గి ఈ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. మీరేమో ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని మీ యొక్క స్టోరేజ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీని ద్వారా సప్లై అనేది తగ్గుతుంది, ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో మీరు కూడా ఈ బర్డెన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి ప్రెషర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, రెన్యూబుల్ ఫ్యూచర్. యాజ్ ద ఎనర్జీ ల్యాండ్స్కేప్ ఎవాల్వ్స్, ద వాల్యూ ఆఫ్ మెయింటైనింగ్ లార్జ్ ఎస్పీఆర్స్ మే నీడ్ టు బి రీవాల్యుయేటెడ్, especially considering the shift towards renewable energy sources and the associated reduction in the strategic importance of oil. సో ఒక పక్క మనం ఏమనుకుంటున్నాము అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్ళాలి, లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని వాటిని స్టోర్ చేసుకుని ఈ రిజర్వ్స్ లాగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో క్రూడ్ ఆయిల్ మనం ఎందుకు యూజ్ చేయకూడదు? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగా జరుగుతాయి, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. సో వీటిని మనం పక్కన పెట్టేయాలి, అసలు క్రూడ్ ఆయిల్ యొక్క యూసేజ్ని తగ్గించాలి అని చెప్పి మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్తున్నాం. నెట్ జీరో టార్గెట్ని అచీవ్ చేయాలి 2070 కల్లా అని చెప్పి మనమే అంటున్నాం. బట్ ఇంకో పక్క క్రూడ్ ఆయిల్ మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఈ రెండు గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో క్రూడ్ ఆయిల్ కావాలి అండ్ నెట్ జీరో టార్గెట్ని 2070 కల్లా అచీవ్ చేయాలి. సో ఈ రెండు టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రాస్ట్గా ఉన్నాయి, ఆపోజిట్ పోల్స్ లాగా ఉన్నాయి. ఒక పక్క క్రూడ్ ఆయిల్ అనేది కావాలి, ఇంకో పక్క నెట్ జీరో టార్గెట్ని మనం అచీవ్ చేయాలి, అది కూడా 2070 కల్లా. సో నువ్వు ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తావో నువ్వు ఈ నెట్ జీరో టార్గెట్ని అచీవ్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ యొక్క యూసేజ్ని మనం తగ్గించాలి, నెట్ జీరో టార్గెట్ని మనం అచీవ్ చేయాలి అంటే. సో ఈ రెండు పోల్స్ ఆపోజిట్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ల్యాండ్ అక్విజిషన్ డిలేస్. The Parliamentary Standing Committee on Petroleum and Natural Gas expressed concerns about delays in Phase 2 of the SPR program for reserves at Chandikol, which is in Odisha, and Paduru 2, which is located in Karnataka. Approved by the Union Cabinet in 2021, the committee observed inordinate delays in land acquisition and minimal progress, with almost 2 years of delay on both projects. So upcoming projects ఏంటమ్మా, చండీకోల్ వచ్చేసరికి ఒడిశాలో అండ్ పాడూరు 2 వచ్చేసరికి కర్ణాటకలో. బట్ ఈ రెండు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 years డిలే అవుతున్నాయి. ఎందుకు డిలే అవుతున్నాయి, వాట్ ఈస్ ద రీజన్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ప్రాబ్లంగా మారింది. నెక్స్ట్ వన్, యాజ్ ఇండియా మూవ్స్ టువర్డ్స్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఎస్పీఆర్ కెపాసిటీ అండ్ ఇంటిగ్రేటింగ్ కమర్షియల్ ఆపరేషన్స్, ఇట్ మస్ట్ కంటిన్యూస్లీ అసెస్ అండ్ అడాప్ట్ ఇట్స్ స్ట్రాటజీస్ ఇన్ రెస్పాన్స్ టు ఎవాల్వింగ్ ఎనర్జీ డైనమిక్స్ అండ్ ఫిజికల్ ప్రెషర్స్. Balancing these factors will be essential for maximizing the SPR's strategic value while ensuring economic efficiency and sustainability in the long term. సో మన ఇండియా ఎప్పుడైతే ఎస్పీఆర్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుందో, కమర్షియల్ ఆపరేషన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తుందో, లైక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ని కూడా తీసుకొస్తున్నాం కదా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో. సో మనం ఏం చేయాలి అంటే ఈ టైంలో ఖచ్చితంగా మన యొక్క స్ట్రాటజీస్ని ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసుకోవాలి, ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఎనర్జీ డైనమిక్స్ అనేవి కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి, ఫిజికల్ ప్రెజర్స్ అనేవి పడుతూనే ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఎస్పీఆర్ స్ట్రాటజిక్ వాల్యూని
అండ్ దీని ద్వారా మనకున్న బెనిఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం ఎకనామికల్గా ఎఫిషియెంట్గా ఉండొచ్చు అండ్ సస్టైనబుల్గా ఉండొచ్చు లాంగ్ టర్మ్లో. ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఫర్టిలైజర్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మన ఇండియన్ కంపెనీస్ ఫర్టిలైజర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీస్ ఇస్తుంది అనుకోండి. ఏమిస్తుంది? సబ్సిడీస్ ఇస్తుంది. హెవీగా, ఎక్కువగా సబ్సిడీస్ ఇస్తుంది. సో ఎక్కువగా సబ్సిడీస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫర్టిలైజర్ యొక్క ప్రైస్ అనేది, ఫైనల్ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉండాల్సిన ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు 50 రూపాయలకి అవైలబుల్గా ఉందన్నమాట. సో మనం ఏం చేస్తాం, ఈ ఫర్టిలైజర్ని వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. లేదా మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి కూడా 50 రూపాయలకి అమ్ముతాము. ఓకే, సో వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మన కంట్రీస్ యొక్క ఫర్టిలైజర్స్ వేరే కంట్రీస్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో అప్పుడు వేరే దేశం వాళ్ళు ఏ ఫర్టిలైజర్ని కొనడానికి ఇష్టపడతారు? మన ఫర్టిలైజర్ని కొనడానికి ఇష్టపడతారు. సో దీని ద్వారా ట్రేడ్ డిస్టార్షన్ జరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఏదైనా ఒక గవర్నమెంట్ వాళ్ళ కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే ఇటువంటి ప్రొడక్ట్స్ మీద హెవీగా సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా దాని యొక్క ఫైనల్ ప్రైస్ అనేది తగ్గిపోయి, సో ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగి వేరే దేశాల్లో కూడా వీటి యొక్క సేల్స్ పెరిగిపోవటం ద్వారా ట్రేడ్ డిస్టార్షన్ అనేది జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్స్ని తక్కువ ప్రైస్కి మనకు ఫార్మర్స్కి మనం ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు, ఈ ఫర్టిలైజర్స్ ఎఫోర్డబుల్గా ఉన్నాయి, యాక్సెసిబుల్గా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేసి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేశారు. సో దట్ ప్రొడక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది. సో ప్రొడక్టివిటీ పెరగటం ద్వారా ఇలా ప్రొడ్యూస్ అయిన అగ్రికల్చర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. అది కూడా తక్కువ ప్రైస్కే. ఎందుకంటే తక్కువ ప్రైస్కే మనకి ఇన్పుట్స్ అనేవి వచ్చాయి కాబట్టి మనం కూడా తక్కువ ప్రైస్కే ఈ అగ్రికల్చర్ గూడ్స్ని కూడా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే, మన ఇండియన్ గూడ్సే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. సో ఇలా కూడా ట్రేడ్ డిస్టార్షన్ అనేది జరుగుతుంది. సో అందుకనే మన వాళ్ళు ఏం చేశారు అంటే ఒక అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. ఇలా ట్రేడ్ని డిస్టార్షన్ చేస్తున్న సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయాలి, వాటిని కంట్రోల్ చేయాలి అని చెప్పే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ని తీసుకొచ్చారు. సో ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ గ్యాట్కి సంబంధించిన లాస్ట్ రౌండ్ ఎక్కడమ్మా? ఉరుగ్వే రౌండ్ కదా. సో ఈ ఉరుగ్వే రౌండ్లో ఈ పర్టికులర్ అగ్రిమెంట్ అనేది వచ్చింది. ఓకేనా? సో గ్యాట్ అంటే ఏంటి? జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. సో దీనికి సంబంధించిన లాస్ట్ రౌండ్ పేరే ఉరుగ్వే రౌండ్ అనమాట. నథింగ్ బట్ ఒక మీటింగ్. సో ఈ పర్టికులర్ రౌండ్లో ఒక ట్రీటీ అనేది వచ్చింది, ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది వచ్చింది. సో ఆ ట్రీటీ పేరే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో ట్రేడ్ డిస్టార్షన్ చేస్తున్న సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కంట్రోల్ చేయడానికే ఈ అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ సబ్సిడీస్లో 3 బాక్సెస్ ఉంటాయి. యాంబర్ బాక్స్, బ్లూ బాక్స్, గ్రీన్ బాక్స్. కొన్ని సబ్సిడీస్ని తీసుకొచ్చి యాంబర్ బాక్స్లో పెడతారు, కొన్ని తీసుకొచ్చి బ్లూ బాక్స్లో పెడతారు, కొన్ని తీసుకొచ్చి గ్రీన్ బాక్స్లో పెడతారు. సో ఏ సబ్సిడీస్ని ఏ బాక్సెస్లో పెడతారు, ఎందుకు పెడతారు, సో వాట్ ఈస్ ద రీజన్, ఇది ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పదండి. అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో ద అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ అండర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నెగోషియేటెడ్ డ్యూరింగ్ ద ఉరుగ్వే రౌండ్ ఆఫ్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. సో WTO రాకముందు మనకు ఉన్నది ఏంటంటే గ్యాట్ అనమాట, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. సో దీనికి సంబంధించిన లాస్ట్ రౌండే ఉరుగ్వే రౌండ్. సో ఈ ఉరుగ్వే రౌండ్లోనే మనకు వచ్చింది ఏంటంటే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో ఈ ఉరుగ్వే రౌండ్ అయిపోయిన తర్వాత మనకేమైంది అంటే ఈ గ్యాట్ని మనం WTOతో రీప్లేస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే WTO వచ్చిందో అప్పుడే మనకి అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ కూడా రావడం అనేది జరిగింది. సో ఇక్కడ అదే ఇచ్చాడు చూడండి, ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ WTO ఆన్ January 1st, 1995. అర్థమైందా? సో మనకి WTO ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ కూడా రావటం అనేది జరిగింది. ద అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ క్లాసిఫైస్ సబ్సిడీస్ ఇంటూ డిఫరెంట్ బాక్సెస్ బేస్డ్ ఆన్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్. సో గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేసే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రేడ్ మీద క్రియేట్ చేసే ఇంపాక్ట్ని బేస్ చేసుకొని
వాటిని మనం 3 బాక్సెస్లోకి పెట్టడం జరిగింది. ఆ 3 బాక్సెస్ ఏంటంటే యాంబర్ బాక్స్, బ్లూ బాక్స్, గ్రీన్ బాక్స్. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం పదండి. యాంబర్ బాక్స్. దీస్ సబ్సిడీస్ కెన్ డిస్టార్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బై మేకింగ్ ఏ కంట్రీస్ ప్రొడక్ట్స్ చీపర్ కంపేర్ టు దోస్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఓకేనా. సో ఈ యాంబర్ బాక్స్లో మనం పెట్టే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఆ పర్టికులర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చీప్గా మారిపోయి ట్రేడ్ డిస్టార్షన్ని క్రియేట్ చేస్తాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఏంటా సబ్సిడీస్ అంటే సబ్సిడీస్ ఫర్ ఇన్పుట్స్ లైక్ ఫర్టిలైజర్స్, సీడ్స్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ అండ్ ఎంఎస్పి. ఇవన్నీ యాంబర్ బాక్స్లోకి వస్తాయి అన్నమాట. సో నువ్వు ఫర్టిలైజర్స్కి, సీడ్స్కి, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఎంఎస్పి ప్రొవైడ్ చేయడం ద్వారా అగ్రికల్చరల్ గూడ్స్ అనేవి చాలా అంటే చాలా చీప్గా మారిపోయి సో ఈ తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ని మనం ఏం చేస్తాము, ఎక్స్పోర్ట్ చేస్తాము. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో అదర్ కంట్రీస్ యొక్క ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్స్ చీప్గా అవైలబుల్గా ఉండటం ద్వారా మన ప్రోడక్ట్స్ని కొంటారు. సో అదర్ ప్రోడక్ట్స్ అనేవి సేల్ అవ్వవు. సో దీన్ని మనం ట్రేడ్ డిస్టార్షన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, రైట్. సో WTO మెంబర్స్ మస్ట్ కీప్ దర్ యాంబర్ బాక్స్ సపోర్ట్ విత్ ఇన్ 5 to 10% ఆఫ్ దేర్ ప్రొడక్షన్ వాల్యూ. ఓకేనా. సో మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తాం, మనకు ప్రొడక్షన్ వాల్యూ 100 రూపాయలు అయితే దాంట్లో 5 to 10 రూపీస్ మాత్రమే మనం సబ్సిడీస్ రూపంలో ప్రొవైడ్ చేయాలి. యాంబర్ బాక్స్లో ఉన్న సబ్సిడీస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 5 to 10% ఆఫ్ దర్ ప్రొడక్షన్ వాల్యూ. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ వాల్యూ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బేస్ చేసుకుని తర్వాత ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. సో అన్ని కంట్రీస్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ సేమ్గానే ఉంటాయా? ఉండవు కదా. డెవలప్డ్ కంట్రీస్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో 5 to 10% అంటే ఒక లెక్క, లేకపోతే డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఒకలాగా ఉంటుంది. మరి దాంట్లో 5 to 10% అంటే ఇంకో వాల్యూ వస్తుంది. సో ఇక్కడ కూడా బయాస్డ్నెస్, డిస్క్రిమినేషన్ అనేది కనిపించింది. సో దీన్ని యూజ్ చేసుకుని ఇండియా ఒక పాయింట్ని రైజ్ చేసింది. సో అది తర్వాత మాట్లాడదాం, వెయిట్ చేయండి. నెక్స్ట్ బాక్స్ చూడండి, బ్లూ బాక్స్. సబ్సిడీస్ దట్ వుడ్ నార్మల్లీ ఫాల్ అండర్ ద యాంబర్ బాక్స్ బట్ రిక్వైర్ ఫార్మర్స్ టు లిమిట్ ప్రొడక్షన్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద బ్లూ బాక్స్. The subsidies aim to control production through quotas or requiring farmers to set aside land. సో బ్లూ బాక్స్లో ఎటువంటి సబ్సిడీస్ ఉంటాయి అంటే కోటా బేస్డ్ సబ్సిడీస్ అనమాట. కోటా బేస్డ్ సబ్సిడీ లైక్ ఎలా ఉంటుంది అంటే నీకున్న ల్యాండ్ సైజుని బేస్ చేసుకొని నీకు సబ్సిడీ ఇవ్వటం, లేకపోతే నీ యొక్క ఇన్కమ్ లెవెల్ని బేస్ చేసుకుని నీకు సబ్సిడీ ఇవ్వటం, లేకపోతే నువ్వు ఎన్ని ఎకర్స్లో అగ్రికల్చర్ యాక్టివిటీని చేస్తుంటే దాన్ని బేస్ చేసుకుని సబ్సిడీ ఇవ్వటం, నీకు ఉన్న లైవ్ స్టాక్ ఆర్ యానిమల్స్ యొక్క కౌంట్ని బేస్ చేసుకుని ఇవ్వటం. సో వీటిని మనం బ్లూ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో లిమిట్ అనమాట. నీ యొక్క ప్రొడక్షన్ని బేస్ చేసుకుని నీకు సబ్సిడీస్ అనేవి ఉంటాయి. అందరికీ యూనివర్సల్గా సబ్సిడీస్ అనేది ఎవరు, డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొడక్షన్. నీ యొక్క ల్యాండ్ సైజు, నీ యొక్క ఎకర్స్, నీ యొక్క ఇన్కమ్ కానీ, లేకపోతే నీ యొక్క యానిమల్స్ కౌంట్ కానీ, వీటిని బేస్ చేసుకుని నీకు సబ్సిడీస్ ఇస్తారు. సో వీటి వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ డిస్టార్షన్ జరగదు. అందుకని బ్లూ బాక్స్లో పెట్టడం జరిగింది. ఒక మోడరేట్ లెవెల్లో అయితే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కరెంట్లీ దెర్ ఆర్ నో స్పెండింగ్ లిమిట్స్ ఆన్ ద బ్లూ బాక్స్ సబ్సిడీస్. ఓకేనా. అదే యాంబర్ బాక్స్ సబ్సిడీస్ అయితే 5 to 10%. నెక్స్ట్ గ్రీన్ బాక్స్. దీస్ ఆర్ డొమెస్టిక్ సపోర్ట్ మెజర్స్ దట్ డు నాట్ డిస్టార్ట్ ట్రేడ్ ఆర్ కాజ్ మినిమల్ డిస్టార్షన్. దే ఆర్ గవర్నమెంట్ ఫండెడ్ వితౌట్ ప్రొవైడింగ్ ప్రైస్ సపోర్ట్ టు క్రాప్స్. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సపోర్ట్ కానీ, సబ్సిడీస్ కానీ ఏవైతే ఉన్నాయో ఒకవేళ వీటి ద్వారా ఎటువంటి ట్రేడ్ డిస్టార్షన్ కానీ జరగకపోతే వాటిని గ్రీన్ బాక్స్లో పెడతాం. సో జనరల్గా వీటిలోకి ఏమేమి వస్తాయి అంటే ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేసే ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉందమ్మా, మన ఇండియాలో అగ్రికల్చర్ని బాగా డెవలప్ చేయాలి, మనం ఫుడ్ సెక్యూరిటీ కంట్రీ లాగా మారాలి, లేకపోతే సెల్ఫ్ సఫిషియన్సీ కంట్రీ లాగా మారాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకొని మన యొక్క అగ్రికల్చర్ మీద, ఓకేనా, దాని మీద చేసే స్టడీస్ అండ్ రీసెర్చ్ మీద, దాని యొక్క ఎడ్యుకేషన్ మీద మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దానివల్ల ఎటువంటి ట్రేడ్ డిస్టార్షన్ జరగదు. సో ఇటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే గ్రీన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. సో గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ ఆర్ అలౌడ్ వితౌట్ లిమిట్స్ ఎక్సెప్ట్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. సో జనరల్గా అయితే ఎటువంటి లిమిట్స్ అనేవి ఉండవు. ఓకేనమ్మా, రైట్. ఆల్ సబ్సిడీస్ మస్ట్ మీట్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కాజింగ్ నో మోర్ దాన్ మినిమల్ ట్రేడ్ ఆర్ ప్రొడక్షన్ డిస్టార్షన్ and being provided through government funded programs without involving consumer transfers or price support to producers. So agreement on agriculture lo 3 important pillars untai. First one, domestic support categories. The agreement on agriculture divides domestic support into 2 categories: trade distorting and non-trade distorting or minimally trade distorting. These are further classified into green, blue and amber boxes. ఓకేనా. సో అది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది.
ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ వచ్చేసరికి యాంబర్ బాక్స్ అనమాట. అండ్ మినిమల్గా ఇంపాక్ట్ చేసేవి బ్లూ బాక్స్. అసలు ఎటువంటి ఇంపాక్ట్ కానీ చాలా మినిమల్ ఇంపాక్ట్ కానీ క్రియేట్ చేసేది గ్రీన్ బాక్స్ అనమాట. Subsidies. Europe and United States currently spend $380 billion annually on agricultural subsidies. These subsidies lead to the flooding of global markets with below cost commodities. ఓకేనా. సో ఉండాల్సిన ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి కొన్ని కమోడిటీస్ అనేవి వస్తాయి. ఎక్కడి నుంచి? యునైటెడ్ స్టేట్స్ నుంచి, యూరోప్ నుంచి. సో వాళ్ళకే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. సో ట్రేడ్ డిస్టార్షన్ అనేది జరుగుతుంది. విచ్ డిప్రెసెస్ ప్రైజెస్ అండ్ అండర్ కట్స్ ప్రొడ్యూసర్స్ ఇన్ పూరర్ కంట్రీస్, ఏ ప్రాక్టీస్ నోన్ యాజ్ డంపింగ్. సో చీప్ ప్రోడక్ట్స్ని ఏం చేస్తున్నాము? ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ చేసి వేరే దేశాల్లోకి డంప్ చేసేస్తాం. ఇప్పుడు ఎలాగైతే చైనా ఎలక్ట్రానిక్స్ని మన కంట్రీలో డంప్ చేస్తుందో అలాగే అనమాట. నెక్స్ట్, మార్కెట్ యాక్సెస్. ద అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఎయిమ్స్ టు రెడ్యూస్ టారిఫ్ బ్యారియర్స్ టు ట్రేడ్ బై WTO మెంబర్స్. డెవలప్డ్ కంట్రీస్ ఏ 36% యావరేజ్ రిడక్షన్ ఇన్ టారిఫ్స్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ 15% పర్ టారిఫ్ లైన్ రిడక్షన్ ఓవర్ 6 years. డెవలపింగ్ కంట్రీస్ వచ్చేసరికి 24% యావరేజ్ రిడక్షన్ ఇన్ టారిఫ్స్ with a minimum of 10% per tariff line reduction over 10 years. Least developed countries exempt from tariff reductions but require to convert non-tariff barriers to tariffs or bind their tariffs, creating a ceiling that cannot be increased in the future. So ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కంట్రీ 1, కంట్రీ 2. కంట్రీ 1 నుంచి కంట్రీ 2కి ఒక గూడ్ వెళ్ళింది. సో ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఈ కంట్రీ 2 ఏం చేస్తుంది? ఈ గూడ్ మీద ట్యాక్స్ని వేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? ట్యాక్స్ని వేస్తుంది. కస్టమ్స్ డ్యూటీ ఎక్సెట్రా. ఒకవేళ ఈ సెకండ్ కంట్రీ హెవీగా ట్యాక్సెస్ని వేసింది అనుకోండి, అప్పుడు ఈ గూడ్ యొక్క ప్రైస్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ గూడ్ని ఎవరు ఇక్కడ కొనటం జరగదు, ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి. ఒకవేళ ఈ సెకండ్ కంట్రీ నుంచి ఫస్ట్ కంట్రీకి వస్తున్న గూడ్ మీద ఫస్ట్ కంట్రీ మంచిగా ఉండి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ని విధించింది అనుకోండి, కస్టమ్స్ డ్యూటీని. సో దీని యొక్క ప్రైస్ అనేది నార్మల్గానే ఉంటుంది. అప్పుడు దీని యొక్క సేల్స్ బాగా పెరుగుతాయి. సో సెకండ్ కంట్రీ ఏదైతే ఉందో ఇది హెవీగా ట్యాక్సెస్ వేసి ప్రైజెస్ని పెంచేసి ఆ పర్టికులర్ గూడ్ యొక్క ప్రైస్ని పెంచడం ద్వారా సేల్ అనేది సరిగ్గా జరగక ఈ ఫస్ట్ కంట్రీ సఫర్ అవటం. ఈ ఫస్ట్ కంట్రీ మంచిగా సెకండ్ కంట్రీ నుంచి వచ్చిన గూడ్ మీద తక్కువ ట్యాక్స్ వేసి నార్మల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంచి దాని యొక్క సేల్స్ పెంచి సెకండ్ కంట్రీకి బెనిఫిట్ చేయడం. సో ఇక్కడ జరిగే ఈ ఎంటైర్ ప్రాసెస్ను మనం ట్రేడ్ డిస్టార్షన్ అంటాం. ఓకేనా. సో ఇలా మనం వేసే బ్యారియర్స్, ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యారియర్ లాగా యాక్ట్ చేయకూడదు. ఈ టారిఫ్స్ని రెడ్యూస్ చేయాలి. ఎంత చేయాలి? డెవలప్డ్ కంట్రీస్ వచ్చేసరికి యావరేజ్గా 36%, డెవలపింగ్ కంట్రీస్ వచ్చేసరికి 24% యావరేజ్గా రెడ్యూస్ చేయాలన్నమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. డెవలప్డ్ కంట్రీస్ దే రిక్వైర్ టు రెడ్యూస్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ బై అట్లీస్ట్ 36% బై వాల్యూ ఆర్ 21% బై వాల్యూమ్ ఓవర్ 6 years. నెక్స్ట్ వన్ చూడండి, డెవలపింగ్ కంట్రీస్ దే రిక్వైర్ టు రెడ్యూస్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ బై 24% బై వాల్యూ అండ్ 14% బై వాల్యూమ్ ఓవర్ 10 years. సో మనం మన దేశం నుంచి బయటికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్కి కూడా సబ్సిడీస్ ఇస్తాం. ఇలా ఇవ్వడం ద్వారా ఈ ఎక్స్పోర్ట్ గూడ్ యొక్క ప్రైస్ అనేది తగ్గుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది చాలా చీప్గా అవైలబుల్గా ఉంటుంది. సో డంపింగ్ అనేది జరుగుతుంది, ట్రేడ్ డిస్టార్షన్ అనేది జరుగుతుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఈ కంట్రీస్ ఇచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ మీద ఇచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ 36% తగ్గించాలి వాల్యూతో కంపేర్ చేస్తే. అదే వాల్యూమ్ పరంగా చూస్తే 21%. డెవలపింగ్ కంట్రీస్ వచ్చేసరికి వాల్యూ పరంగా 24% తగ్గించుకోవాలి, వాల్యూమ్ పరంగా 14% తగ్గించుకోవాలి. డెవలప్డ్ కంట్రీస్ 6 years వరకు తగ్గించుకోవాలి, డెవలపింగ్ కంట్రీస్ వచ్చేసరికి 10 years అనమాట. ఓకేనమ్మా? రైట్. దెర్ ఈస్ ఎ క్రిటిసిజం ఆన్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. First one, disparities in subsidies. A joint study by India and China revealed that developed countries like US and Canada and European Union nations provide significantly higher subsidies to their farmers compared to the rest of the world. It noted that subsidies in developed countries often exceeded 50% and sometimes even 100% of a product's production value, while developing countries are forced to limit subsidies to within 10% of the production value. So ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, ఏంటిది అది? ప్రొడక్షన్ వాల్యూ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక కంట్రీ దాని యొక్క ప్రొడక్షన్ వాల్యూలో 5 to 10% వరకు యాంబర్ బాక్స్ సబ్సిడీస్ ఇచ్చుకోవచ్చు. ఈ ప్రొడక్షన్ వాల్యూ అనేది కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఒక సైడ్, యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఒక సైడ్. సో ఇండియా యొక్క ప్రొడక్షన్ వాల్యూ 100 రూపాయలు అనుకోండి. దీంట్లో 5 to 10% అంటే ఎంత? 5 to 10 రూపీస్.
సో ఇంత అమౌంట్ మాత్రమే మనం యాంబర్ బాక్స్ సబ్సిడీ పరంగా ఇవ్వడానికి కుదురుతుంది. యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ కాబట్టి అక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు తీసుకోండి. సో 1000 రూపాయల్లో 5 to 10% అంటే ఎంత వస్తుంది వాల్యూ? 50 to 100 రూపీస్ వస్తుంది, అవునా? 50 to 100 రూపీస్. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఏం చేయొచ్చు, యాంబర్ బాక్స్లో ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో లైక్ ఫర్టిలైజర్, సీడ్స్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా, సో వీటి మీద 50 to 100 రూపీస్ వరకు సబ్సిడీస్ ఇచ్చుకోవచ్చు. మరి ఇండియా లాంటి దేశాలు ఏం చేయాలి? జస్ట్ 5 to 10 రూపీస్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ కూడా మళ్ళీ డిస్పారిటీస్ క్రియేట్ అవుతున్నాయి సబ్సిడీస్ పరంగా కూడా, ఓకేనా? సో ప్రొడక్షన్ వాల్యూని బేస్ చేసుకుని మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. డెవలప్డ్ కంట్రీస్ వాటి యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువగా ఉన్నాయి, సో ఇక్కడ కూడా యాంబర్ బాక్స్ పరంగా వాళ్ళు ఎక్కువగా సబ్సిడీస్ ఇచ్చుకుంటున్నారు. సో అలా సబ్సిడీస్ ఇచ్చుకోవడం ద్వారా వాళ్ళు మళ్ళీ మా దేశాలకి ఆ గూడ్స్ని పంపిస్తారు. పంపించినప్పుడు అవే చీప్గా అవైలబుల్గా ఉంటాయి. మేమేమో ఇక్కడ తక్కువ సబ్సిడీస్ ఇవ్వాలి. తక్కువ సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా మా ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి. సో మా మార్కెట్ మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి మనకి ఉన్న ఇష్యూస్ని, కన్సర్న్స్ని రైజ్ చేయడం జరిగింది. ఎక్కడ రైజ్ చేశారు? 2013లో బాలి కాన్ఫరెన్స్ జరిగింది. సో అక్కడ వీళ్ళు ఈ ఇష్యూస్ని రైజ్ చేశారనమాట. ఇండియా అండ్ చైనా వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని రైజ్ చేశారు. మీరేమో మాకు యాంబర్ బాక్స్లో ఉన్న సబ్సిడీస్ని లిమిట్ చేసుకోమన్నారు, ప్రొడక్షన్ వాల్యూని బేస్ చేసుకుని ఇవ్వమన్నారు, బాగానే ఉంది, మేము దాన్ని ఒప్పుకున్నాము. సో ప్రతి కంట్రీ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూలో 5 to 10% అన్నాము, ఫైన్, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఉన్న ఒక లూప్ హోల్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ అనేది కంట్రీ టు కంట్రీ మారుతుంది. సో ఆటోమేటిక్గా సబ్సిడీ వాల్యూ కూడా మారుతుంది. సో డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా సబ్సిడీస్ ఇచ్చుకుంటున్నాయి. సో దాని ద్వారా వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేవి మళ్ళీ చీప్గా అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళు డంపింగ్ చేస్తున్నారు, మా మార్కెట్స్ అనేవి నష్టపోతున్నాయి. సో ట్రేడ్ డిస్టార్షన్ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పి బాలి కాన్ఫరెన్స్లో ఈ ఇష్యూస్ని మనం రైజ్ చేయడం ద్వారా ఒక క్లాస్ని తీసుకొచ్చారు. దాన్ని పీస్ క్లాస్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ పీస్ క్లాస్లో ఏముంటుంది అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండియా, చైనా ఎక్సెట్రా ఎక్సెట్రా, వీళ్ళు యాంబర్ బాక్స్లో ఉన్న ఐటమ్స్ మీద ఎంతైనా సరే సబ్సిడీస్ ఇచ్చుకోవచ్చు. దేర్ ఈజ్ నో లిమిట్. ఓకే, మరి ఎంతకాలం వరకు ఇచ్చుకోవచ్చు సార్ అంటే ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు వీళ్ళు ఇలానే సబ్సిడీస్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అని చెప్పి పీస్ క్లాస్ అగ్రిమెంట్ని సైన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఆ పర్మనెంట్ సొల్యూషన్ అయితే రాలేదు, ఇంకా ఈ పీస్ క్లాస్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుందన్నమాట. సో తర్వాత 2017లో కూడా ఈ టాపిక్ వచ్చింది. స్టిల్ దీన్ని ఇంకా ఎలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? రైట్. యాంబర్ బాక్స్ ఫ్లెక్సిబిలిటీ. డెవలప్డ్ కంట్రీస్ హ్యాడ్ ద ఆప్షన్ టు ఎయిదర్ సెట్ ఏ 5% ceiling on the product specific subsidies or an overall cap. Many choose the overall cap, enabling them to target subsidies more effectively for specific crops. సో డెవలప్డ్ కంట్రీస్కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఏంటిది అదంటే నువ్వు ప్రోడక్ట్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ స్పెసిఫిక్గా సబ్సిడీస్ ఇచ్చుకోవచ్చు. అది ఎలా అంటే 5% ఇచ్చుకోవచ్చు, లేదా ఓవరాల్గా నువ్వు పెట్టేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా నువ్వు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని నువ్వు 5% ఇచ్చుకుంటావా, లేదా క్రాప్ని బేస్ చేసుకొని 5% ఇచ్చుకుంటూ వెళ్తావా? ప్రోడక్ట్ని స్పెసిఫిక్గా 5% ఇచ్చుకుంటావా, లేకపోతే ఓవరాల్గా పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం అనమాట. సో మెనీ కంట్రీస్ లేకపోతే మెనీ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేశాయంటే ఓవరాల్ క్యాప్ని ఫిక్స్ చేసుకున్నాయి. సో దాని ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువగా సబ్సిడీస్ ఇచ్చుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ ఎంఎస్పీ కన్సర్న్స్. డిస్పైట్ రిలేటివ్లీ లో సబ్సిడీస్, ఇండియా రిస్క్ బ్రీచింగ్ ద 10% లిమిట్ ఆన్ సబ్సిడీస్ అండ్ ఫేసెస్ క్రిటిసిజం ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్ ఓవర్ పాలసీస్ లైక్ ఎంఎస్పీ, యాజ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ రైస్, ఈవెన్ యాజ్ దీస్ కంట్రీస్ కంటిన్యూ టు సపోర్ట్ దేర్ ఓన్ ఫార్మర్స్ అండ్ ఇంపోజ్ ట్రేడ్ బ్యారియర్స్. సో ఇక మనం ఎవరి మాట వినం, ఎందుకంటే పీస్ క్లాస్ ఉంది. యాంబర్ బాక్స్లో ఉన్న సబ్సిడీస్ మీద మనం ఎంత ఇచ్చుకోవచ్చు, సో పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు ఇచ్చుకోవచ్చు. అది ఇంకా రాలేదు కాబట్టి ఇండియా అనేది ఎంఎస్పీ పరంగా ఎంతైనా సరే ఇచ్చుకుంటూ వెళ్ళవచ్చు. సో వాళ్ళు ఎంత క్రిటిసిజం చేసినా సరే మనం ఇంకా పట్టించుకోకూడదు, ఓకేనా? రైట్. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. ద అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ mandates that food grains for public stock holding be bought and sold at market prices, with price difference considered as subsidy. Thus, India's National Food Security Act risk-breaching subsidy limits set by Agreement on Agriculture. The peace clause agreed at MC9, nothing but Ministerial Conference 9, nothing but Bali-lo jarigindi kada. It offers temporary immunity but imposes export restrictions impacting India's cereal export ambitions. సో దీని ద్వారా మనకి టెంపరీ రిలీఫ్ అనేది వచ్చిందని నేను ఆల్రెడీ చెప్పాను. సో మనం ఎంతైనా సరే ఇచ్చుకోవచ్చు, బట్ ఎక్స్పోర్ట్స్ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ గ్లోబలైజేషన్ రిస్క్. The World Trade Organization's push for globalization is seen as a threat to sustainable and equitable agricultural policies, potentially undermining ecological security, livelihood security, and food security. It could adversely impact producers with limited capital and investment.
సో ఎప్పుడైతే WTO ఇలా గ్లోబలైజేషన్ని బాగా పుష్ చేసుకుంటూ వెళ్తుందో, సో దీని ద్వారా అగ్రికల్చర్ అనేది సస్టైనబుల్గా ఉండకపోవచ్చు, ఈక్విటబుల్గా ఉండకపోవచ్చు, మనకు పాలసీస్ కూడా మారే ఛాన్స్ ఉంది. అండ్ ఎకలాజికల్ సెక్యూరిటీ కూడా ఉంటుందో లేదో చెప్పలేము, లైవ్లీహుడ్ సెక్యూరిటీ కూడా చెప్పలేము, ఫుడ్ సెక్యూరిటీ కూడా ఉంటుందో లేదో చెప్పలేము. సో ప్రొడ్యూసర్స్ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా లిమిటెడ్గా మారిపోతుంది అనమాట. రైట్. India as a part of G33 has been advocating for reforms that addresses these imbalances. The group seeks a fairer trade environment that recognizes the unique challenges faced by developing countries. India has called for a balanced outcome on domestic support and market access negotiations, emphasizing the need for a rule-based, equitable agricultural trade system. సో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ద్వారా సఫర్ అవుతున్నాయి కాబట్టి సో వీళ్ళు కొన్ని రిఫార్మ్స్ని, ఈ ఇంబ్యాలెన్సెస్ని అడ్రస్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో డొమెస్టిక్ సపోర్ట్కి, మార్కెట్ యాక్సెస్కి మధ్య ఉన్న ఈ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసి, ఓకేనా, సో దీంట్లో మనం బ్యాలెన్స్డ్గా అవుట్కమ్స్ని తీసుకురావాలి. డొమెస్టిక్ సపోర్ట్కి, మార్కెట్ యాక్సెస్కి మధ్య డిఫరెన్స్ ఉంది. నువ్వు డొమెస్టిక్ సపోర్ట్ ఇచ్చుకోవచ్చు, తప్పలేదు. బట్ హెవీగా సబ్సిడీస్ ఇచ్చేసి వేరే వాళ్ళ యొక్క మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవటం, అప్పుడు ట్రేడ్ డిస్టార్షన్ అవుతుంది, అది తప్పు. సో నువ్వు డొమెస్టిక్ సపోర్ట్ ఇచ్చుకోవచ్చు, సో ఆ టైంలో నీకు ప్రాబ్లమే లేదు కాబట్టి అక్కడ నువ్వు లిమిట్ పెట్టమాకు. బట్ ఎప్పుడైతే ఇలా సబ్సిడీస్ ఇచ్చి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నావో వాటి మీద నువ్వు లిమిట్ పెట్టు, ఓకేనా. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఆ డిఫరెన్స్ తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ లిమిట్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి డెవలపింగ్ కంట్రీస్ అడగటం జరిగింది. ఓకేనమ్మా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ పీస్ క్లాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫార్మా సెక్టర్. సో ఈ ఫార్మా సెక్టర్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం పదండి. సో యాక్చువల్గా మన ఇండియా నుంచి ఏదైనా ఒక డ్రగ్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే దానికి అప్రూవల్ అనేది ఇవ్వాలి, దానికి లైసెన్స్ అనేది ఇవ్వాలి. సో ఎవరిస్తారు అంటే స్టేట్కి సంబంధించిన లైసెన్సింగ్ అథారిటీస్. మన దేశం నుంచి ఏదైనా ఒక డ్రగ్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే సో దాన్ని ఎక్స్పోర్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ, దానికి అప్రూవల్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ స్టేట్కి సంబంధించిన లైసెన్సింగ్ అథారిటీస్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా బయటికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా వరకు లో క్వాలిటీ డ్రగ్స్ వెళ్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి లో క్వాలిటీ డ్రగ్స్ వెళ్తున్నాయో వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే మన వాళ్ళు ఏం చేశారు అంటే నథింగ్ బట్ మన ఇండియా తాలూకా డ్రగ్ రెగ్యులేటర్ ఏంటిదమ్మా, CDSCO, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేశారు అంటే ఈ అప్రూవల్ ఇచ్చే ఈ లైసెన్సింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, స్టేట్ లైసెన్సింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉన్న పవర్ని ఆపేసింది, వీళ్ళకున్న అథారిటీని రివోక్ చేసేసింది. అరే బాబు, మేము మీకు అథారిటీ ఇచ్చాము, మంచి క్వాలిటీ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పి మీరేం చేశారు, కరప్షన్కి లొంగిపోయి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ, మ్యాల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఈ లో క్వాలిటీ డ్రగ్స్ని మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీని ద్వారా వేరే దేశం వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పే ఈ CDSCO వాళ్ళు ఈ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీస్ యొక్క పవర్ని రివోక్ చేసేసుకుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ ఫార్మా సెక్టర్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం పదండి. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ ఇన్ ఇండియా? సో గ్లోబల్ స్టాండింగ్. India ranks third globally in pharmaceutical production by volume and is the largest supplier of generic medicines, holding a 20% share of the global supply. Drugs and pharmaceuticals export constitute 5.71% of the total exports from India. సో వరల్డ్ వైడ్గా కంపేర్ చేస్తే ఫార్మాస్యూటికల్స్ పరంగా మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాము, అండ్ జెనరిక్ మెడిసిన్స్ యొక్క సప్లైలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. అండ్ గ్లోబల్ సప్లై 100% తీసుకుంటే ఫార్మాస్యూటికల్స్లో 20% మన ఇండియా నుంచే వస్తున్నాయి. అండ్ మన యొక్క ఇండియా నుంచి బయటికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 100% తీసుకుంటే దాంట్లో 5.71% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి ఫార్మాస్యూటికల్స్. ఇది స్టేటస్ అనమాట, ఇండియా యొక్క స్టేటస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్. నెక్స్ట్ వన్, రోల్ ఇన్ ఎకానమీ. ద ఫార్మా సెక్టర్ కరెంట్లీ కాంట్రిబ్యూట్స్ టు అరౌండ్ 1.72% ఆఫ్ ద కంట్రీస్ GDP. As per estimates, the pharma industry currently employs about 5.5 to 5.7 lakh people. సో మన కంట్రీ యొక్క జీడిపిలో ఫార్మా సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 1.72% అనమాట. అండ్ ఈ పర్టికులర్ సెక్టర్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే 5.7 lakh పీపుల్ వరకు వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ వ్యాక్సిన్ హబ్. ఇట్ ఈస్ ఆల్సో ద లీడింగ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్, ప్రొడ్యూసింగ్ 60% ఆఫ్ ద వరల్డ్స్ వ్యాక్సిన్స్. ఇండియా సప్లైస్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వ్యాక్సిన్ డిమాండ్, including 70% of DPT vaccines, diphtheria, tetanus and pertussis.
and 90% of the measles vaccines. India has supplied over 298 million COVID-19 vaccines to around 100 countries across the globe under Vaccine Maitri initiative. సో ఫార్మస్యూటికల్ సెక్టర్లోనే వ్యాక్సిన్స్ని తయారు చేస్తాం కాబట్టి సో మన ఇండియా అనేది వ్యాక్సిన్స్కి హబ్ లాగా మారింది. సో డబ్ల్యూహెచ్ఓకి కావాల్సిన వ్యాక్సిన్స్ యొక్క డిమాండ్ని మనం ఎక్కువగా సాటిస్ఫై చేస్తున్నాం. సో డీపీటీ వ్యాక్సిన్స్ని మనమే 70% వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీజిల్స్ వ్యాక్సిన్స్ని కూడా 90% మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ COVID-19 లాంటి డిఫికల్ట్ టైమ్స్లో 100 కంట్రీస్కి మనం 298 మిలియన్ వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేసాం. ఏ ప్రాజెక్ట్ ద్వారా? వ్యాక్సిన్ మైత్రి ద్వారా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. దీన్నే ఏపీఐ అని చెప్పి పిలుస్తాము. సో ఏపీఐ డామినెన్స్. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏపీఐ, అకౌంటింగ్ ఫర్ an 8% షేర్ ఆఫ్ ద గ్లోబల్ ఏపీఐ ఇండస్ట్రీ. About 500+ different APIs are manufactured in India, and it contributes 57% of APIs to the pre-qualified list of the WHO. సో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి పరంగా మనం థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ప్లేస్లో ఉండటం అనేది జరిగింది. సో గ్లోబల్ యొక్క షేర్లో మనం 8% కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. అండ్ అరౌండ్ 500+ డిఫరెంట్ ఏపీఎస్ అనేవి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతున్నాయి. నెక్స్ట్, మార్కెట్ సైజ్ అండ్ గ్రోత్. వాల్యూడ్ అట్ అప్రాక్సిమేట్లీ $50 billion. The Indian pharmaceutical market is projected to grow $65 billion by 2024 and $130 billion by 2030. చూసారా, చాలా ర్యాపిడ్గా మన ఫార్మాస్యూటికల్ సెక్టర్ అనేది గ్రో అవుతుంది. 2030 కల్లా $130 billion మార్కెట్ని ఇది క్యాష్ చేసుకోబోతుంది. ఇండియన్ ఫార్మా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ అబౌట్ 13% ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద గ్లోబల్ ఫార్మా మార్కెట్ వైల్ ఎన్హాన్సింగ్ ఇట్స్ క్వాలిటీ, అఫోర్డబిలిటీ అండ్ ఇన్నోవేషన్. సో మనం ఏం చేయాలి? మనకు ఫార్మా సెక్టర్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, అఫోర్డబిలిటీగా మనం మార్చుకోవాలి, అండ్ ఇన్నోవేషన్ కానీ తీసుకొస్తూ ఉంటే ఖచ్చితంగా గ్లోబల్ యొక్క షేర్లో మనమే 13%ని ఆక్యుపై చేయబోతున్నాము. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ప్రెజెంట్లీ ఓవర్ 80% ఆఫ్ యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ యూజ్డ్ గ్లోబలీ టు కాంబాట్ ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఆర్ సప్లైడ్ బై ద ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఫర్మ్స్. India is rightfully known as the pharmacy of the world due to the low cost and high quality of its medicines. సో యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ ఈ పదాన్ని నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చెప్పాను. ఎయిడ్స్ని కాంబాట్ చేయాలి అంటే ఈ యాంటీరెట్రోవైరల్ డ్రగ్సే కావాలి. ఎందుకంటే ఎయిడ్స్లో మనం చూసే ప్రిన్సిపల్ ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. ఓకేనా? సో ఈ ఎయిడ్స్ని కాంబాట్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్. సో వీటిని ఎక్కువగా సప్లై చేసేది ఎవరు అంటే మనమే. సో 80% ఆఫ్ సప్లై అనేది మన ఇండియా నుంచి వెళ్తుందన్నమాట. సో ఫార్మాస్యూటికల్ సెక్టర్ పరంగా మనకున్న మంచి పేరు ఏంటంటే మన యొక్క ప్రోడక్ట్స్, మన యొక్క మెడిసిన్స్ అనేవి హై క్వాలిటీగా ఉంటాయి, అవి కూడా లో కాస్ట్లోనే అవైలబుల్గా ఉంటాయి. మరి మన ఫార్మాస్యూటికల్ సెక్టర్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ చైనా. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఇంపోర్ట్ ఆఫ్ బల్క్ డ్రగ్స్ అండ్ డ్రగ్ ఇంటర్మీడియరీస్ ఫ్రమ్ చైనా ఇంక్రీజ్డ్ బై 20% ఫ్రమ్ financial year 2021 to financial year 2022, making up 66% of India's total medical imports, which is going to worth 35,000 crores. సో మనం ఏం చేసుకుంటున్నామంటే ఎక్కువగా చైనా లాంటి దేశాల నుంచి ఈ డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఒక పర్టికులర్ మెడిసిన్ తయారు చేయాలంటే దాంట్లో కొన్ని డ్రగ్స్ని మనం యూజ్ చేయాలి. సో దీనికి కావాల్సిన డ్రగ్స్ని మనం బల్క్ క్వాంటిటీలో చైనా లాంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది బాగా పెరుగుతుంది. Next one, inadequate research incentives. In India, R&D incentives accounting for 7.5% of total tax incentives, but the pharma R&D incentives stand at just 2.3% of total tax incentives. సో ఫార్మాస్యూటికల్ సెక్టర్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫాల్టీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఓవర్ 71% ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ PLA scheme have gone to the top companies. But MSMEs have barely received the benefits of around 11%. సో ఫార్మాస్యూటికల్ సెక్టర్కి కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని మనం అనౌన్స్ చేసాం, బాగానే ఉంది. బట్ ఈ బెనిఫిట్స్ అనేవి పెద్ద కంపెనీసే క్యాష్ చేసుకుంటున్నాయి తప్ప సో ఈ ఫార్మాస్యూటికల్ సెక్టర్లో వర్క్ చేసిన MSMEs ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జస్ట్ 11% ఆఫ్ బెనిఫిట్స్ మాత్రమే వచ్చాయి ఓవరాల్గా. నెక్స్ట్ వన్, హయ్యర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ కాస్ట్ ఇన్ ఇండియా ఆర్ 50% లోవర్ దాన్ ఇన్ డెవలప్డ్ నేషన్స్, బట్ స్టిల్ 18% హయ్యర్ దాన్ ఇన్ చైనా. This is due to raw materials being more expensive, electricity higher cost, and other costs like financing, logistics and transportation, which is 30% higher. సో డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువే, ఎంత 50%. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చైనా లాంటి దేశాల్లో కంపేర్ చేసినప్పుడు మన ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ.
రా మెటీరియల్స్ యొక్క కాస్ట్ అనేది 25 to 30% ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి మన ఇండియాలో చైనాతో కంపేర్ చేసినప్పుడు. ఎలక్ట్రిసిటీ యొక్క కాస్ట్ వచ్చేసరికి 20% ఎక్కువగా ఉంది. అండ్ ఫినాన్సింగ్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసరికి 30% ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్. IPR are crucial for protecting pharmaceutical inventions and investments. However, Indian companies face accusations of IPR violations, leading to legal disputes with multinational firms. Example, in 2014, Roche sued Cipla for allegedly infringing on its cancer drug Tarceva's patent. The Delhi High Court ruled in favor of Roche in 2016, ordering Cipla to pay damages. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి పరంగా కూడా మనం కొంచెం కాంప్లెక్సిటీస్ని ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే మనం తీసుకొచ్చిన ఇన్వెన్షన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం IPRని క్లెయిమ్ చేసుకోవాలి. బట్ ఈ క్లెయిమింగ్ విషయంలో మాత్రం కొన్ని వైలేషన్స్ వస్తున్నాయి కాబట్టి సో వీటిలో కూడా మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, అది కానీ మీకు కానీ గుర్తుంటే మీరు రాయవచ్చు. నెక్స్ట్ వన్, రెగ్యులేటరీ స్టాఫ్ షార్టేజ్. ఇండియాస్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ హ్యావ్ అబౌట్ 1500 staff, which is insufficient for over 10,000 drug manufacturing facilities. The USA has 15,000 regulatory staff for 3,000 pharma manufacturing facilities, highlighting the disparity. సో మన ఇండియాలో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వచ్చేసరికి 10,000 ఉన్నాయి, బట్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ వచ్చేసరికి 1500 స్టాఫ్తోనే ఉన్నాయి అన్నమాట. సో స్టాఫ్ అనేది చాలా షార్టేజ్ ఉంది. ఓకేనా. అదే USA పరంగా మీరు కానీ గమనిస్తే అక్కడ ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వచ్చేసరికి 3,000 ఉంటే అక్కడ రెగ్యులేటరీ స్టాఫ్ వచ్చేసరికి 15,000 ఉన్నారనమాట. సో స్టాఫ్ షార్టేజ్ ఉండటం ద్వారా మనకి కొన్ని ఛాలెంజెస్ క్రియేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. అకార్డింగ్ టు ఇండియా స్కిల్ రిపోర్ట్స్ 2021, ఎంప్లాయబిలిటీ ఆర్ జాబ్ రెడీనెస్ లెవెల్ ఇన్ ఇండియా హ్యాస్ రిమైన్డ్ స్టాగ్నెంట్ ఫర్ ద పాస్ట్ 3 years at 46%, with pharma way beyond the average at 37%. సో ఈ ఫార్మాసిటికల్ సెక్టర్లో వర్క్ చేయడానికి మనకి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఎక్కువగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేకపోవడం ద్వారా ఎక్కువగా ఇన్నోవేషన్ కానీ లేకపోతే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా ఎక్కువగా మనకి గ్రౌండ్ బ్రేకింగ్ రిజల్ట్స్ అనేవి రావట్లా. ఓకేనా. సో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ కూడా ఇదే చెప్పింది. సో మనకి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ చాలా అంటే చాలా షార్టేజ్ ఉంది. సో దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, R&D లిమిటేషన్స్. Indian firms often play subordinate roles in research collaborations, limiting technology transfer and development of new drugs. Most foreign research and development investment in India focuses on clinical trials rather than new drug development. సో మన ఇండియన్ కంపెనీస్ ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాయి. సో దీని ద్వారా కొలాబరేషన్స్ తగ్గిపోతున్నాయి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా తగ్గిపోతుంది. బట్ ఫారెన్కి సంబంధించిన R&D మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా, రైట్. మరి ఈ పర్టికులర్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI ఫర్ బల్క్ డ్రగ్స్. ఇట్ ప్రమోట్స్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియరీస్ అండ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్. ఓకేనా. సో ఈ బల్క్ డ్రగ్స్కి కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకొచ్చాము అండ్ ఫార్మాసిటికల్స్కి కూడా తీసుకొచ్చాము. సో ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఇండియా షేర్ ఇన్ ద గ్లోబల్ వాల్యూ చైన్ ఆఫ్ హై ఎండ్ డ్రగ్స్. ఓకే. స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్ encourages the development of bulk drug parks to create a world-class manufacturing ecosystem for active pharmaceutical ingredients and intermediates. సో ఏదైనా ఒక డ్రగ్ని తయారు చేయాలంటే దాంట్లో కొన్ని ఇంటర్మీడియట్ డ్రగ్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఆ డ్రగ్స్ని బల్క్ క్వాంటిటీలో డెవలప్ చేయడానికి ఈ బల్క్ డ్రగ్ పార్క్స్ని తీసుకొచ్చాం. ఎందుకంటే మనం ఎక్కువగా బల్క్ డ్రగ్స్ని చైనా నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ ఇంపోర్ట్ డిపెండెన్స్ని తగ్గించుకోవాలి అంటే ఇటువంటి స్కీమ్స్ని తీసుకురావాలి. అండ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మెడికల్ డివైస్ పార్క్స్ aim to develop medical device parks to boost domestic manufacturing and attract investment in this sector. సో మెడికల్ డివైజెస్ని తయారు చేయడానికి ఒక క్లస్టర్ లాగా తీసుకొస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. సో ఇట్ ప్రొవైడ్స్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ టు ద మాసెస్ త్రూ ఎ నెట్వర్క్ ఆఫ్ జనౌషధి కేంద్రాస్. సో మెడికల్ షాప్స్ లాగా ఉంటాయి అనమాట. సో వీటి ద్వారా జెనరిక్ మెడిసిన్స్ని సో అఫోర్డబుల్ ప్రైజెస్లోనే పీపుల్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, National Medical Devices Policy 2023. It provides a roadmap for the growth and development of the medical device sector in India. Scheme for Development of Pharma Industry. Umbrella scheme idi. So it supports various activities in the pharmaceutical sector, including research and development, technology upgradation, and human resource development. The Indian pharmaceutical industry stands at a crossroads, with immense potential to reinforce its position as the pharmacy of the world. By addressing these issues, leveraging government initiatives, and focusing on sustainable growth, India can not only meet global standards but also expand its footprint in the international markets, ensuring affordable and high quality medicines for all. ఓకేనా. సో మనకి చాలా అంటే చాలా ఇమ్మెన్స్ పొటెన్షియల్ అనేది ఉంది.
సో మనం ఏం చేయాలి అంటే మనకున్న పొటెన్షియాలిటీని లెవరేజ్ చేసుకొని గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకొని సో వీటి ద్వారా బెనిఫిట్స్ని హార్నెస్ చేసుకొని ఇందాక మాట్లాడుకున్న ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తే సో మనం ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ లాగా మారొచ్చు. ఓకేనా? సో ఇంటర్నేషనల్ మార్కెట్లో మన యొక్క పొజిషన్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సో గ్లోబల్ స్టాండర్డ్స్ని మాత్రమే మనం మీట్ అవ్వం, మన యొక్క కెపాసిటీని కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దట్ అందరికీ మనం హై క్వాలిటీ మెడిసిన్స్ని అఫోర్డబుల్గా ప్రొవైడ్ చేయవచ్చు. ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఫార్మాస్యూటికల్ సెక్టర్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ టాపిక్. సో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. సో దీంట్లో మనం ఏం చేస్తాము అంటే అసలు టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి, అసలు టెక్నికల్ టెక్స్టైల్ మిషన్లో మనకి ఏముంటాయి, దీని ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, సో ఇక్కడ మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి, ఇవి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పదండి. దీనికంటే ముందు అసలు ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. ద ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ ఈపీసీ ఆఫ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ has approved 7 startup proposals under the scheme called GREAT. So there is a scheme called GREAT. So GREAT ante enti Grant for Research and Entrepreneurship across aspiring innovators in technical textiles. So to boost innovation and sustainability and to foster transformative development in the textile industry. ఓకేనా? సో ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో కొన్ని స్టార్టప్స్ వచ్చాయన్నమాట ప్రపోజల్స్. సో 7 ప్రపోజల్స్కి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చింది. సో ఎవరు ఇచ్చారు అంటే ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ. సో ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అండ్ వీళ్ళు ఇచ్చిన అప్రూవల్ వచ్చేసరికి గ్రేట్ స్కీమ్ కింద అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా? రైట్. సో వాట్ ఈజ్ ఏ టెక్నికల్ టెక్స్టైల్? సో టెక్నికల్ టెక్స్టైల్స్ ఆర్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ దట్ హ్యావ్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫంక్షనాలిటీ యాజ్ దర్ ప్రైమరీ ఫోకస్. ఓకేనా? సో దీంట్లో మనకి టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ టెక్నికల్ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. These exhibits enhanced performance over the traditional textiles, the products that largely focus on aesthetics. సో నార్మల్ టెక్స్టైల్స్తో పోలిస్తే వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ద ఫైబర్స్ యూజ్డ్ ఎగ్జిబిట్ ఎన్హాన్స్డ్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ లైక్ హయ్యర్ టెనాసిటీ, సుపీరియర్ ఇన్సులేషన్ అండ్ ఇంప్రూవ్డ్ థర్మల్ రెసిస్టెన్స్ ఎక్సెట్రా. సో మీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సో ఆస్ట్రోనాట్స్ వేసుకుంటారు కదా సూట్స్, అవి కానీ లేకపోతే న్యూక్లియర్ రీసెర్చ్ అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర వర్క్ చేస్తారు కదా సైంటిస్టులు, వాళ్ళు కానీ అండ్ హాస్పిటల్స్లో ఆపరేషన్స్ చేస్తున్న డాక్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళు వేసుకునే సూట్స్ అండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అనేవి కొన్నిసార్లు ఒక క్లోజ్డ్ ఏరియాలో చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా కొంతమంది ఈ పెస్టిసైడ్స్ని లేకపోతే ఫర్టిలైజర్స్ని స్ప్రే చేసేటప్పుడు లేకపోతే ఆ క్రాప్స్ని మానిటరింగ్ చేసేటప్పుడు లేకపోతే ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని సూట్స్ని వేసుకొని వెళ్తారు. సో ఇటువంటి సూట్స్ని మనం టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. లేకపోతే ఎలక్ట్రిసిటీ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కానీ, లేకపోతే మైనింగ్ యాక్టివిటీస్ చేస్తారు కదా సో వాళ్ళు కానీ, అండ్ బాంబ్ స్క్వాడ్స్ ఉన్నాయి కదా సో బాంబ్ స్క్వాడ్స్ సో వాళ్ళు వేసుకునే సూట్స్ని కూడా మనం టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో వీటికి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ వాళ్ళకి ఎటువంటి ఎలక్ట్రిసిటీ షాక్స్ తగలకుండా, ఓకేనా, లేకపోతే వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండటం, లేకపోతే హీట్ బయట నుంచి వచ్చే హీట్ అనేది వీళ్ళకి ఎక్కువగా తగలకుండా, వీళ్ళ యొక్క స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగినా సరే వీళ్ళకి ఏం కాకుండా ఉండటానికి ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇండియాస్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ విత్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజింగ్ బై 28.4% ఫ్రమ్ 2022, 2021 to 2022 and imports increasing by 41% during the same period. సో టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఇంపోర్ట్స్ కూడా పెరిగాయి. బట్ ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే ఇంపోర్ట్స్ బాగా పెరిగాయి అనమాట. సో ఇంపోర్ట్స్ పెరుగుతున్నట్టు ఏంటి అర్థం? మనకు డొమెస్టిక్ డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉందని అర్థం. సో దాన్ని సాటిస్ఫై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మిషన్ మీద మనం ఫోకస్ చేయాలి. ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క ప్రొడక్షన్ని మనం మరింత పెంచాలి. In 2022, the market was valued at $22 billion and is estimated to reach $309 billion by 2047. Why 2047? వికసిత్ భారత్. అప్పటికి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి సో ఆ టైం కల్లా మన యొక్క మార్కెట్ అనేది $309 billion పెరుగుతుంది ఫ్రమ్ $22 billion యాజ్ ఆఫ్ నౌ. ఇండియాస్ టెక్నికల్ టెక్స్టైల్స్ మార్కెట్ ఈస్ ద 5th largest in the world. ఓకేనమ్మా? రైట్. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ పాయింట్స్ రిగార్డింగ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. The National Technical Textiles Mission is a flagship initiative launched by Indian government in 2020 to boost the technical textiles sector. The mission's goals include establishing India as a global leader in the technical textiles and expanding their use across various industries. సో ఈ మిషన్ యొక్క గోల్ ఏంటంటే మన ఇండియాని ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ పరంగా గ్లోబల్ లీడర్ లాగా మార్చాలి. పాయింట్ నెంబర్ 1.
అండ్ వేరియస్ ఇండస్ట్రీస్లో వీటి యొక్క యూసేజ్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్, బడ్జెట్ అండ్ డ్యూరేషన్. అప్రూవ్డ్ బై ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విత్ ఏ బడ్జెట్ ఆఫ్ 1480 crores ఫర్ ఏ 4-year పీరియడ్. దీని యొక్క ఇంప్లిమెంటింగ్ బాడీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఓవర్సీయింగ్ ద మిషన్. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. ద మిషన్ ఆపరేట్స్ త్రూ ఏ 3-tier స్ట్రక్చర్ కంప్రైజింగ్ ద మిషన్ స్టీరింగ్ గ్రూప్, ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ అండ్ కమిటీ ఆన్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. సో మనకి ఎలాగైతే పాలిటీ పరంగా 3-tier స్ట్రక్చర్ ఉంటుందో, లైక్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ ఎలాగైతే ఉంటాయో, సేమ్ అలాగే ఇక్కడ కూడా 3-tier స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. సో దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మిషన్ స్టీరింగ్ గ్రూప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ. వీళ్ళు ఎందాక అప్రూవల్ అనేది ఇచ్చారు కాబట్టి మనకి న్యూస్లోకి వచ్చిందనమాట, ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ. అండ్ దేర్ ఇస్ ఎ కమిటీ ఆన్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. సో దిస్ ఈస్ ద 3-tier స్ట్రక్చర్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. సో ఈ మిషన్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అదేంటంటే రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్, ప్రమోషన్ అండ్ మార్కెట్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఓకేనమ్మా, రైట్. సో డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనం టెక్నికల్ టెక్స్టైల్స్ని తీసుకురాబోతున్నాము. సో 12 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ టెక్నాలజీ, మొబైల్ టెక్నాలజీ, స్పోర్ట్ టెక్నాలజీ, బిల్డ్ టెక్నాలజీ, హోమ్ టెక్, మెడిటెక్, క్లాత్ టెక్, అగ్రోటెక్, ప్రొటెక్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యాక్టెక్, ఓయికోటెక్ అండ్ జియోటెక్. సో ఇవన్నీ ఒకసారి అలా గ్లిమ్స్ ఇచ్చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఈ మిషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? స్పెషాలిటీ అండ్ హై పర్ఫార్మెన్స్ ఫైబర్స్. ఇట్ ఇన్వాల్వ్స్ అండర్టేకింగ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కార్బన్ ఫైబర్, అరామిడ్ ఫైబర్, నైలాన్ ఫైబర్, UHMWPE. ఇట్ స్టాండ్స్ ఫర్ అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిఇథిలీన్ అండ్ దేర్ కాంపోజిట్స్. ఓకేనా. సో ఈ మిషన్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే స్పెషల్ ఫైబర్స్ని లేకపోతే హై పర్ఫార్మెన్స్ ఫైబర్స్ని డెవలప్ చేయబోతున్నాము. దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయబోతున్నాము. కార్బన్ ఫైబర్, అరామిడ్ ఫైబర్, నైలాన్ ఫైబర్, UHMWPE. నెక్స్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటంటే ద యూజ్ ఆఫ్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఇన్ అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ will bring an overall improvement in cost economy, water and soil conservation, agricultural productivity and higher income for farmers. ఓకేనా. సో ఈ సెగ్మెంట్స్ అన్నింటిలో మనం ఈ పర్టికులర్ టెక్నికల్ టెక్స్టైల్స్ని యూజ్ చేయడం ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెంచొచ్చు, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని పెంచొచ్చు, సాయిల్ కన్జర్వేషన్ చేయొచ్చు, వాటర్ కన్జర్వేషన్ చేయొచ్చు అండ్ ఓవరాల్గా మనకు ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎన్వైర్న్మెంట్. ఏ సబ్ కాంపోనెంట్ ఆఫ్ ద రీసెర్చ్ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ అగ్రో టెక్స్టైల్స్ and geotextiles and medical textiles, along with developing equipment for environmentally sustainable disposal of used textiles, with emphasis on safe disposal of medical and hygiene waste. So medical waste పెద్ద ప్రాబ్లం లాగా మారింది అండ్ యూజ్డ్ టెక్స్టైల్స్ని కూడా సస్టైనబుల్గా డిస్పోజల్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీంతోపాటు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అగ్రో టెక్స్టైల్స్ కానీ, జియో టెక్స్టైల్స్ కానీ, మెడికల్ టెక్స్టైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బయోడిగ్రేడబుల్గా కన్వర్ట్ చేయబోతున్నారు. సో ఎన్విరాన్మెంట్కి చాలా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వన్, మేక్ ఇన్ ఇండియా. ద మిషన్ ఈజ్ ఆల్సో ఎయిమింగ్ అట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినియస్ మెషినరీస్ అండ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఎనేబుల్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద ఇండస్ట్రీ బై వే ఆఫ్ రెడ్యూస్డ్ క్యాపిటల్ కాస్ట్. ఓకేనా. సో మేక్ ఇన్ ఇండియాని మరింత మనం డెవలప్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఈ పర్టికులర్ మిషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నథింగ్ బట్ మన దగ్గర ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది, వీటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది, ఇన్నోవేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియాని మనం ప్రమోట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ద మిషన్ విల్ ప్రమోట్ ఇన్నోవేషన్ అమాంగ్ యంగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అలాంగ్ విత్ క్రియేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అండ్ గివింగ్ అన్ ఇంపటస్ టు స్టార్టప్స్ అండ్ వెంచర్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ పర్టికులర్ మిషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం, లేకపోతే స్టార్టప్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నీ ఎలా చెప్పొచ్చు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ ఏదైతే ఉందో ఇది 7 ప్రపోజల్స్కి అప్రూవల్ అనేది ఇచ్చింది. నథింగ్ బట్ 7 స్టార్టప్స్కి అప్రూవల్ అనేది ఇచ్చింది. కాబట్టి సో ఈ మిషన్ అనేది ఏదైతే ఉందో ఇది స్టార్టప్ని, వెంచర్స్ని, ఎంటర్‌ప్రెన్యూర్స్ని మరింత ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్. ద యూజ్ ఆఫ్ జియో టెక్స్టైల్స్ ఇన్ హైవేస్, రైల్వేస్ అండ్ పోర్ట్స్ విల్ రిజల్ట్ ఇన్ రాబర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్యూస్డ్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ హయ్యర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్. సో ఎప్పుడైతే మనం హైవేస్, రైల్వేస్, ఈ సీ పోర్ట్స్ దగ్గర జియో టెక్స్టైల్స్ని యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ యొక్క లైఫ్ సైకిల్ పెరుగుతుంది అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మరి ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ వన్, లోవర్ రీచ్.
The penetration level of technical textiles in India varied from 5 to 10% across different application areas compared to 30 to 70% globally. This can be attributed to lack of awareness among consumers and affordability of the products. సో చాలామందికి అవేర్నెస్ లేకపోవడం ద్వారా లేకపోతే అఫోర్డబుల్ చేయలేక ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేవి అన్ని సెగ్మెంట్స్లోకి పెనట్రేట్ అవ్వట్లేదు. నెక్స్ట్ వన్, లోవర్ కన్జంప్షన్. డిస్పైట్ స్ట్రాంగ్ గ్రోత్, ఇండియాస్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ టెక్నికల్ టెక్స్టైల్స్ రిమైన్ లో at 1.7 kg compared to 10 to 12 kg in other developing countries. This is largely because 41.6% of India's technical textiles market is focused on pack tech, a low value, low tech segment. High value segments like Indutech, Mobile Tech, Sport Tech, Meditech and Build Tech have limited market penetration. సో మన దగ్గర ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ మనం ప్రొడ్యూస్ చేసినా సరే ఎవరు వాటిని యూజ్ చేయట్లేదు. సో కన్జంప్షన్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో రిమైనింగ్ డెవలపింగ్ కంట్రీస్లో 10 to 12 kg ఉంటే మన దగ్గర జస్ట్ 1.7 kg మాత్రమే ఉంది. అండ్ మన వాళ్ళు కూడా ఫోకస్ చేసే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ప్యాక్ టెక్లో మాత్రమే చేస్తున్నారు. అది లో టెక్ సెగ్మెంట్ అనమాట. సో హై వాల్యూ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసాం. సో అలా వదిలేకుండా వాటి మీద కూడా మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్, ఇంపోర్ట్ డిపెండెన్సీ. టెక్నికల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ ఇంపోర్ట్ డిపెండెంట్. మెనీ ప్రొడక్ట్స్ లైక్ స్పెషాలిటీ ఫైబర్స్, యాన్స్ అండ్ మెడికల్ ఇంప్లాంట్స్, శానిటరీ ప్రొడక్ట్స్, ప్రొటెక్టివ్ టెక్స్టైల్స్, వెబ్బింగ్ ఫర్ సీట్, ఇవన్నీ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో బెల్ట్స్ ఎక్సెట్రా ఆర్ మోస్ట్లీ ఇంపోర్టెడ్. Moreover, majority of machinery used to manufacture technical textile products is not available in India. అసలు ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ని తయారు చేయడానికి మనకు కావాల్సిన మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇండియాలోనే అవైలబుల్గా లేవు. సో వాటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అండ్ రిలేటెడ్ రెగ్యులేషన్స్. కరెంట్లీ సెవరల్ టెక్నికల్ టెక్స్టైల్ products do not have standard benchmarks, resulting in availability of substandard cheaper products. సో మన ఇండియాలో తయారయ్యే టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సరిగ్గా రెగ్యులేట్ చేయడానికి, వీటి యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి సరైన ఆర్గనైజేషన్స్ లేక, సరైన ఫ్రేమ్వర్క్ లేక చీప్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే చీప్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో ఉంటాయో ఈ పర్టికులర్ సెగ్మెంట్కి అసలు వాల్యూనే పోతుంది. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ రిలవెంట్ టెక్స్టైల్ కరికులం. ద కరెంట్ మాడ్యూల్స్ అండ్ కోర్సెస్ ఇన్ లీడింగ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్టాటిక్ అండ్ అవుట్డేటెడ్. These still focus on traditional textiles rather than latest development in smart textiles and technical textiles, which hold great significance in times to come. సో ఈ టెక్స్టైల్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కోర్సెస్ కానీ మాడ్యూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా అవుట్డేటెడ్గానే ఉన్నాయి. వీటి యొక్క కరికులంలో ఎటువంటి అప్డేషన్ అనేది లేదు, స్టాటిక్గానే ఉండిపోయాయి. ఇవి ఇంకా ట్రెడిషనల్ టెక్స్టైల్స్ మీద ఫోకస్ చేసినాయి తప్ప ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ కానీ స్మార్ట్ టెక్స్టైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేయట్లేదు. నెక్స్ట్ వన్, లిమిటెడ్ ప్రొడక్షన్ కెపాసిటీ. There are many categories of technical textiles where consumption exceeds their production, like Build Tech. This effectively translates into India becoming a net importer of such products. సో మనకి ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంకా లిమిటెడ్గానే ఉంది. ఓకేనా. సో ఎప్పుడైతే లిమిటెడ్గా ఉంటుందో మనం ఎక్కువగా ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దెర్ ఈజ్ అ సెగ్మెంట్ కాల్డ్ బిల్డ్ టెక్. సో ఈ బిల్డ్ టెక్లో కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో కన్జంప్షన్ ఎక్కువగా ఉంది, ప్రొడక్షన్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మనకి నీడ్ అనేది బాగా పెరుగుతుంది. సో అందుకని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఈ పర్టికులర్ సెగ్మెంట్ పరంగా. నెక్స్ట్ వన్, ఫ్రాగ్మెంటెడ్ మార్కెట్. ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ హైలీ ఫ్రాగ్మెంటెడ్, comprising numerous small scale and unorganized players alongside large corporations. This fragmented structure often leads to inefficiencies in production, distribution and marketing. ఓకేనా. సో ఎక్కువగా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు అండ్ లార్జ్ కార్పొరేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉంది కాబట్టి ఎక్కువగా ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. అది కూడా ప్రొడక్షన్ పరంగా, డిస్ట్రిబ్యూషన్ పరంగా, మార్కెట్ పరంగా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్. సో ఫెసిలిటేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫోకస్డ్ ఆన్ డిజైన్, మార్కెట్ లింకేజెస్, కెపాసిటీ బిల్డింగ్, టెక్స్టింగ్, సస్టైనబుల్ మెటీరియల్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్స్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? మనం ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది వస్తుంది, గ్రోత్ అనేది వస్తుంది. ఇందా మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్, స్టాండర్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్. Promote adoption of global standards like ISO, ASTM, TQM and 6 Sigma for technical textile products. ఇందా మనం ఏం మాట్లాడుకున్నామంటే చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో ఎటువంటి స్టాండర్డ్స్ని మీట్ అవ్వని ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అలా కాకుండా సో గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా సో వాటిని మనం అడాప్ట్ చేసుకుని లైక్ ISO కానీ, ASTM, TQM అండ్ 6 Sigma ఏవైతే ఉన్నాయో సో వీటిని అడాప్ట్ చేసుకొని మన మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ప్రతి టెక్నికల్ టెక్స్టైల్ ఏదైతే ఉందో అది క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా ఉండాలి. Next one, sustainability. Develop climate resilient technologies including replacing rubber and plastic with technical textiles with support from national institutes.
ఓకేనా. సో రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం టెక్నికల్ టెక్స్టైల్స్తో రీప్లేస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్ కరికులం అప్డేట్. ఎన్హాన్స్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ లెవరేజ్ ఎగ్జిస్టింగ్ ఎంఓయూస్ విత్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్స్. సో మనం ఏం చేయాలి, ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా స్టాటిక్గా అవుట్డేటెడ్గా ఉన్నాయి కాబట్టి వాటిని మనం మార్చి అప్డేషన్ అనేది చేయాలన్నమాట. కరికులం అనేది మార్చాలి. సో కావాలనుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెల్ప్ తీసుకొని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇంటర్న్షిప్స్ కండక్ట్ చేయడం, ట్రైనింగ్ కండక్ట్ చేయడం చేస్తూ ఉంటే చాలా అంటే చాలా గ్రోత్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈ-కామర్స్. బూస్ట్ మార్కెట్ పెనిట్రేషన్ వయా ఈ-కామర్స్, ఫోకసింగ్ ఆన్ ఆర్గనైజింగ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూటిలైజింగ్ ద ఓఎన్డీసీ ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో ఈ-కామర్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మార్కెట్ పెనిట్రేషన్ని మరింత పెంచవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రాబ్లం ఏంటంటే ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అవైలబుల్గా ఉన్నా సరే వీటి యొక్క అవేర్నెస్ లేక మార్కెట్లోకి పెనిట్రేట్ అవ్వట్లేదు. అండ్ ఇవి అఫోర్డబుల్గా లేక కొంచెం కాస్ట్లీగా ఉండటం ద్వారా కూడా ఇవి మార్కెట్లోకి పెనిట్రేట్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే ఈ-కామర్స్ని మనం యూజ్ చేస్తామో వీటి ద్వారా మనం యాడ్స్ని డిస్ప్లే చేసి సో వీటి యొక్క అవేర్నెస్ని మరింత క్రియేట్ చేసి వీటి యొక్క పెనిట్రేషన్ మార్కెట్లో పెంచితే బాగుంటుంది. నెక్స్ట్ వన్ లెవరేజింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఎంపవర్ ఎస్హెచ్జీస్ అండ్ ఎన్జిఓస్ త్రూ ట్రైనింగ్ పర్టికులర్లీ ఇన్ ఆగ్రో టెక్నాలజీ. ఓకేనా. సో ఎస్హెచ్జీస్ని ఎన్జిఓస్ని యూజ్ చేసుకొని ఆగ్రో టెక్నాలజీ పరంగా మరింత డెవలప్మెంట్ తీసుకురావచ్చు అని చెప్పి అంటున్నారు. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. సో ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా ఈ సెషన్స్ మీ అందరికీ యూజ్ అవుతాయి. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్గా నచ్చినట్టయితే ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.